ముస్తాబాద్ మేదర గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కొండా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. సంవత్సరాలుగా పనిచేస్తున్న సేవే తన విజయానికి మార్గం చూపబోతోందని ఆయన తన నమ్మకం వ్యక్తం చేశారు. మహిళలతో కలిసి గ్రామ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించిన శ్రీనివాస్ గౌడ్ తన టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. స్థానిక సమస్యలకు పరిష్కారం తెలిసిన బీసీ నాయకుడిగా ప్రజల ముందుకు వస్తున్నారని తెలిపారు. సర్పంచ్గా గెలిస్తే పెండింగ్ సమస్యల పరిష్కారం, యువతకు గ్రంథాలయాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకులను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. గ్రామ ప్రజలకు మరి అన్ని కుల సంఘాల ప్రెసిడెంట్లకు, కార్యదర్శులకు, ఉపాధ్యక్షులకు పేరు పేరున ముస్తాబాద్లో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు ఈ వెంకటేశ్వర స్వామి ముందర శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, మరి ఆ సంఘంలోనే ఉన్నటువంటి సభ్యులు, నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు అందరూ ముస్తాబాద్లో పుట్టి పెరిగినోన్ని, మీ కుటుంబంలో ఒక్కరిని నన్ను అందరూ ఆదరించి, తమ్మి నువ్వు ఈసారి ఉండు, ఒక బీసీ బిడ్డగా అవకాశం ఉన్నది, ఎంతోమందికి సాయం చేసినావు, నీకు ఆ మనసు ఉన్నది, ముస్తాబాద్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దే గుణమున్నది, ఉండు తమ్మి అని అందరూ ఒక అన్నగా, తమ్మునిగా వాళ్ళకు నీళ్లు ముందుగా యువతకు కూడా ఒకటే. మరి ఇటువంటి అవకాశం గిట్ట కల్పించినట్లయితే ముందుగా యువతను చెడుదారిలో పోకుండా ఒక మంచి స్టేజ్లో అందరూ తల్లిదండ్రులు మెచ్చుకునే విధంగా యువతను కూడా ప్రోత్సహించి వాళ్ళకు లైబ్రరీలను కూడా నేను ఎక్కడ కాకుండా ఎక్కడికక్కడ లైబ్రరీలను పెట్టించి వాళ్ళకు మంచి ప్రోత్సాహాన్ని అందించి మరి ముస్తాబాద్ ప్రజలకు అందరి సహకారంతో ముస్తాబాద్ను ఒక మంచి ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దుతా. నన్ను నమ్మండి, నాకు ఆ విశ్వాసం ఉంది. మీరంతా నా కుటుంబ సభ్యులు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారనే ఆశతో ఉన్నాను. కాబట్టి దయచేసి ఒక్క ఓటు కూడా డబ్బుకు ప్రలోభ పడకుండా తీసుకొని మరి నాకు నన్ను ఓటేసి గెలిపిస్తారనే ఆశతో